ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం. ప్రియమైన ధనుస్సు రాశి సోదరి సోదరీమణులారా, ఈరోజు మీరు వినబోయే మాటలు సాధారణంగా ఉండవు. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే సమయానికి సంబంధించిన సూచన. మీరు ఈ వీడియోను యాదృచ్ఛికంగా ఓపెన్ చేయలేదు. ఈ వీడియో మీ వరకు రావడమే ఒక సంకేతం. లక్ష్మీదేవి ఎప్పుడు నేరుగా రాదు. ముందుగా సూచనలు, సంకేతాలు, మనసు మార్పు పంపుతుంది. ఈ వీడియో చివరి వరకు వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మిస్ అయితే మీ అదృష్టం ఆలస్యం కావచ్చు. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న విన్నపం అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే చివర్లో వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ధనుస్సు రాశి అని కామెంట్ చేయండి, లేదా ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనుసు రాశి. ఈ రాశి రాశిచక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం క్రింద జన్మించిన వారిని ధనుసు రాశి వారు అని అంటారు. ధనుసు రాశి వారి జన్మ రహస్య లక్షణాలు ఎలా ఉంటాయి? ముందుగా ధనుసు రాశి వారిని దేవుడు ఎలా సృష్టించాడో ఇప్పుడు చూద్దాము. ధనుసు రాశివారు జన్మతః చాలా ధైర్యవంతులు. అబద్ధాన్ని అయితే అస్సలే భరించరు. సత్యం కోసం నష్టమైన కష్టమైన ఎవ్వరికీ భయపడరు. ఇక దేవుడి మీద నమ్మకం ఎప్పటికీ తగ్గదు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు దేవుడు పెట్టినా కూడా దేవుడి మీద మాత్రం అస్సలు నమ్మకం పోగొట్టుకోరు. ఎంత కష్టం వచ్చినా నవ్వుతూనే భరిస్తారు. ఇతరుల బాధనైతే అస్సలు చూడలేరు. డబ్బు కోసం కాదు, గౌరవం కోసం బతుకుతారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని లక్ష్మీదేవి ఎప్పటికీ ఎన్నటికీ అస్సలే వదలదు. కానీ ధనుసు రాశి వారికి ఒక సమస్య ఉంటుంది. అదృష్టం ఆలస్యంగా వస్తుంది, కానీ వచ్చినప్పుడు ఊహించని స్థాయిలో వస్తుంది. అది ఎవ్వరికీ రాని అదృష్టం కేవలం ధనుసు రాశి వారికి మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఆ సమయం దగ్గర పడింది. ఇక రానున్న 2 రోజులు ఎందుకు చాలా కీలకం మరియు ప్రత్యేకం? ఈ 2 రోజులు గురుగ్రహ అనుగ్రహం మీ మీద చాలా బాగా పనిచేస్తుంది, మరియు శుక్రగ్రహ కటాక్షం కూడా ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు చాలా చాలా ఉంటాయి. ఈ 3 ఒకేసారి కలిసే అరుదైన సమయం ఈ 2 రోజులు. ఇక ఆగిపోయిన పనులు ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. డబ్బు రాక కూడా మొదలవుతుంది. ఇంట్లో శుభకార్యాల మాట కూడా వినిపిస్తుంది. కుటుంబంలో ఎన్నడూ లేని చిరునవ్వులు తిరిగి వస్తాయి. కానీ ఈ మార్పు రావడానికి ముందు లక్ష్మీదేవి తప్పకుండా 5 సంకేతాలు మీ ఇంటికి పంపిస్తుంది. అవేంటి ఇప్పుడు ఒక్కొక్కడిగా చూసేద్దాం. మొదటి సంకేతం, దేవుడి వైపు మనసు లాగపడడం. ఈ 2 రోజుల్లో మీకు అకస్మాత్తుగా గుడికి వెళ్ళాలని అనిపించవచ్చు. ఇంట్లో కానీ గుడిలో కానీ దీపం వెలిగించాలని కూడా అనిపిస్తుంది. భక్తి మాటలు వినాలనిపించవచ్చు. మొత్తానికి ఆధ్యాత్మికత వైపు మీ మనసు మల్లుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. లక్ష్మీదేవి మీ మనసును శుద్ధి చేస్తుంది. ఉదాహరణకి కొంతమంది ధనుస్సు రాశి వారు చెప్తారు, ఎన్నాళ్ళ తర్వాత గుడిలో కూర్చున్నాక నాకు కన్నీళ్లు వచ్చాయి అని. అంటే మనసు అంత ప్రశాంతంగా ఉండి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. అది లక్ష్మీ కటాక్షం మొదలైన సంకేతం అని అనుకోండి. ఇక రెండవ సంకేతం వచ్చేసి డబ్బు గురించిన ఆలోచనలు తిరిగి రావడం. రానున్న ఈ 2 రోజుల్లో మీకు ఏవైనా పాత అప్పులు ఉంటే కానీ, మరియు మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి మర్చిపోయినా కానీ, ఇంకా ఎవరో మొత్తం ఇవ్వాల్సిన డబ్బు, ఇవన్నీ మీకు గుర్తుకు వస్తాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఆర్థిక చక్రాన్ని తిరిగి తిప్పడం మొదలుపెట్టింది. కొంతమందికి అకస్మాత్తుగా మెసేజ్, కాల్
ఈ మెసేజ్ కాల్ ఎలా అంటే ఎప్పుడో మీరు ఎవరికో డబ్బు ఇచ్చి మర్చిపోయారు అన్న అంటే మీకు డబ్బు ఇస్తా అన్న మాట ఆ ఫోన్లో కానీ కాల్లో కానీ మెసేజ్ ద్వారా మీకు లభిస్తుంది. అంటే డబ్బు గురించిన ఆలోచనలు మీకు రానున్నాయి. ఇక మూడవ సంకేతం ఏంటి అంటే కలల్లో శుభ సూచనలు రావడం. అంటే ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి కలలు చాలా ముఖ్యమైనవి. మీరు రాత్రి నిద్రపోయిన తర్వాత కలల్లో లక్ష్మీదేవి రూపం కనిపించడం, లేదా ఏదైనా గుడికి వెళ్ళినట్టు అనిపించడం, దీపం వెలిగించినట్టు అనిపించడం, బంగారం కొన్నట్టు అనిపించడం, ఆవు కలలోకి రావడం, ఏనుగు కలలోకి రావడం, ఏదైనా వెలుగు కనిపించడం, ఇలాంటి కలలు వస్తే మీ అదృష్టం తలుపు తట్టిందని అర్థం. కొందరికి కలలో తల్లి లాంటి రూపం కనిపిస్తుంది. అది లక్ష్మీదేవి అని మాత్రం అస్సలే మర్చిపోకండి. ఇక 4వ సంకేతం వచ్చేసి ఇంట్లో శుభ మార్పులు రావడం. ఈ 2 రోజుల్లో మీ ఇంట్లో దీపం ఎక్కువసేపు వెలగడం అంటే త్వరగా కొండెక్కిపోవడం జరగకుండా ఉంటుంది. ఇక పూల వాసన రావడం కూడా జరుగుతుంది. పాత వస్తువులు పగిలిపోవడం, ఇవి జరిగితే భయపడకండి. పాత కష్టాలు వెళ్ళి కొత్త సంపదకు చోటు ఖాళీ అవుతుందని అర్థం. ఇది లక్ష్మీదేవి సంకేతమే అనుకోండి. ఇక 5వ సంకేతం, చిట్ట చివరి సంకేతం వచ్చేసి మనసులో అనూహ్యమైన శాంతి నెలకొనడం. అంటే ఎన్ని సమస్యలు ఉన్నా మీ జీవితంలో కానీ ఈ 2 రోజుల్లో ఆ సమస్యలకు భయపడకుండా మీకు భయం తగ్గుతుంది. జీవితం మీద ఆశ కూడా పెరుగుతుంది. ఎక్కడ లేని మరియు ఎన్నడూ లేని విధంగా మీలో ధైర్యం వస్తుంది. ఇది మీ కృషి కాదు, ఇది లక్ష్మీదేవి ఆశీస్సులు. ఇక ఈ 2 రోజుల్లో మీరు తప్పకుండా చేయాల్సిన మహా ఉపాయం అంటే పరిహారాలు ఏంటి? ఉదయం సూర్యోదయం ముందు లేచి స్నానం చేసి పసుపు కుంకుమ పెట్టుకొని ఒక దీపాన్ని వెలిగించండి. తర్వాత ఈ మంత్రాన్ని చెప్పండి. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. తర్వాత ఎవరికైనా అన్నదానం కానీ పండ్లు చిన్న సహాయం కానీ చేయండి. ఇది మీ అదృష్టాన్ని వేగంగా తెస్తుంది మీ జీవితంలోకి. ఇక ధనుసు రాశి వారికి రాబోయే ఫలితాలు ఏంటి? ఈ 2 రోజులు దాటాక మీ ఆదాయం హఠాత్తున పెరుగుతుంది. ఇక ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. కుటుంబంలో గౌరవం కూడా పెరుగుతుంది. మనసు తేలిక కూడా అవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ ఒక్క మార్పు ఇప్పుడు మొదలవ్వబోతోంది. ధనుసు రాశివారు, మీరు ఓడిపోలేదు, మీరు ఆలస్యంగా గెలుస్తారు అంతే. లక్ష్మీదేవి మీ పరీక్షలు చూసింది. ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వీడియో నచ్చింది కదా అండి? రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.